హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జిఆర్ఎస్ లర్న్ లైఫ్ సైన్సెస్. సో ఈ వీడియోలో ఇక ఏరియల్ స్టెమ్కి సంబంధించినటువంటి ఇక మాడిఫికేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ప్రీవియస్ వీడియోలో ఇక ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్స్కి సంబంధించి ఇక నులితీగులు లేదా టెండ్రిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక వాయుగత కాండాలు ఎందుకు రూపాంతరం చెందుతాయి అనేది కూడా మనం అక్కడ డిస్కస్ చేసాము. సో అక్కడ కొన్ని స్పెసిఫిక్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి సో ఇక వాయుగత కాండాలు స్టెమ్స్, ఏరియల్ స్టెమ్స్ అనేటువంటివి మాడిఫై అవుతాయని చెప్పి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇక నెక్స్ట్ ఇక ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్ అనేటువంటి ఇక ముళ్ళు గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక ముళ్ళుని ఏమంటారంటే థార్న్స్ అని చెప్పడం జరుగుతుంది. సో వీటి గురించి ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక థార్న్స్ కానీ ముళ్ళు కానీ పరిశీలించినట్టయితే సో ఈ ముళ్ళు అనేటువంటిది ఏంటంటే ఇవి చాలా స్టిఫ్గా, షార్ప్గా ఉండేటివి, అంటే చాలా దృఢంగా ఉంటాయి, మొనదేలినటువంటి ఒక నిర్మాణాలు ఇవి. సో ఇవి ఏంటంటే ఈ యొక్క వృక్షానికి కావాల్సినటువంటి ఒక రక్షణ అనేటువంటిది ఇవి కలిగించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక ముళ్ళు అనేటువంటిది ఏంటంటే ఈ విధంగా షార్ప్గా, చాలా స్టిఫ్గా ఉన్నటువంటి ఒక ముళ్ళు అనేటువంటిది ఏంటంటే వాటి ఎపికల్ గ్రోత్, అంటే వాటి యొక్క అగ్రాభివృద్ధి అనేటువంటిది అవి కోల్పోయి ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా అగ్రాభివృద్ధి కోల్పోయినటువంటి ఇక శాఖ నిర్మాణాలని ఏమని చెప్తామంటే ముళ్ళు అని చెప్పడం జరుగుతుంది. సో ఇక ముళ్ళు అనేటువంటిది ఏమవుతుందంటే కొన్ని యొక్క పత్రాలను కూడా కలిగి ఉంటాయి, కొన్ని చూస్తే ఇక ఫ్లవర్స్ను కూడా ఇవి కలిగి ఉండడం అనేటువంటిది మనం గమనిస్తాము. ఇంకా థార్న్స్ అనేటువంటిది ఉండడం అనేటువంటిది ఇక ఎడారి మొక్కల యొక్క లక్షణం, జీరోఫైట్స్ యొక్క లక్షణంగా చెప్తాం వీటిని. సో ఇక ముళ్ళు అనేటువంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి జంతువులకు ఇవి ఆహారంగా తీసుకోవడం అనేటువంటిది వీలు కాదు. సో అది ఒక రకమైనటువంటి ఇక అడ్వాంటేజ్ వీటికి. అలాగే ఏమవుతుందంటే ఇక ముళ్ళు అనేటువంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే వీటి యొక్క బాష్పోత్సేకం కూడా తగ్గిపోవడం అనేటువంటిది మనము గమనించవచ్చు. సో ఇది వీటికి సంబంధించినటువంటి ఇక అడ్వాంటేజ్ అవుతుంది వీటికి సంబంధించి. అలాగే ఏంటంటే ఇక ముళ్ళుకు సంబంధించి ఇక థార్న్స్కి సంబంధించి ఇక ఎగ్జాంపుల్స్ కానీ చూసినట్టయితే సో ఇక్కడ చూసినట్టయితే ఇక బోగన్ విలియా కానీ మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఇక గ్రేప్ మొగ్గలు ఒక్కొక్కటి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక ఒక్కొక్క గ్రేప్ మొగ్గ ఏమవుతుందంటే ఒక్కొక్క ముళ్ళుగా, తార్నుగా ఇది అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. సో ఒక్కొక్క యాక్సిలరీ బడ్ అనేటువంటిది ఒక్కొక్క ముళ్ళుగా మారడం అనేటువంటిది మనం ఇక బోగన్ విలియాలో గమనించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక దురాంతాలో చూస్తే ఇక దురాంతాలో కూడా మనం గమనించినట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా ఒక్కొక్క యాక్సిలరీ బడ్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇక ముళ్ళుగా, తార్న్గా మారుతుంది. సో ఇక థార్న్స్ మళ్ళీ చూడొచ్చు మీరు, లీవ్స్ అనేటువంటిది ఉండడం ఈ యొక్క దురాంతాలో గమనించవచ్చు. నెక్స్ట్ ఇక సిట్రస్లో కానీ గమనించినట్టయితే సో ఇక సిట్రస్లో కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఒక్కొక్క ఇక యాక్సిలరీ బడ్ అనేటువంటిది, సో గ్రీప్ మొగ్గ అనేటువంటిది ఒక ముళ్ళుగా మార్పు చెందడం అనేటువంటిది ఈ యొక్క సిట్రస్లో కూడా గమనించవచ్చు. అదే ఇక క్యారిసా అనేటువంటిది ఉంది. కారిసా కారండస్, దీన్ని వాకా అని చెప్తారు. సో ఇక కారిసాలో కానీ పరిశీలించినట్టయితే ఏమవుతుందంటే వాటిలో ప్రతి ఒక్క కొన మొగ్గ కూడా ఏమవుతుందంటే ఒక జత ముళ్ళుగా రూపాంతరం చెందడం జరుగుతుంది. సో అక్కడ ప్రతి ఒక్క కొన మొగ్గ కూడా ఏంటంటే ఇక టర్మినల్ బడ్ కూడా ఏమవుతుందంటే ఒక జత ముళ్ళుగా మార్పు చెందుతూ ఉండడం అనేటువంటిది మనము గమనిస్తాం ఇక కారిసా ఇక కారండస్లో. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక కారిసా కారండస్ అనేటువంటిది. సో కారిసా కారండస్లో ఏమవుతుందంటే సో ప్రతి ఒక్క టర్మినల్ ఇక బడ్ కూడా ఏమవుతుందంటే ఇక ప్రతి ఒక్క ఎపికల్ బడ్ లేదా టర్మినల్ బడ్ లేదా కొనమొగ్గ అనేటువంటి చూస్తే ఒక జత ముళ్ళుగా మారడం అనేటువంటిది ఇక కారిసా కారండస్లో గమనించవచ్చు. సో నెక్స్ట్ ఇక స్టెమ్ మాడిఫికేషన్ అయినటువంటి ఇక ఏరియల్ స్టెమ్ మాడిఫికేషన్ అయినటువంటి హుక్స్ లేదా కొక్కాల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో హుక్స్ కూడా ఏంటంటే ఇవి కూడా స్టిఫ్గా ఉంటాయి, అలాగే షార్ప్గా ఉంటాయి. ఇవి కూడా చాలా దృఢంగా ఉంటూ మొనదేలి ఉన్నటువంటి ఒక నిర్మాణాలే. అయితే ఇవి ఏమవుతాయంటే ఇవి కొద్దిగా వంపు తిరిగి ఉండడం అనేటువంటిది జరుగుతుంది యొక్క నిర్మాణాలు అనేటువంటివి. సో ఇవి కూడా ఏమవుతాయంటే కొక్కాలు కూడా ఏంటంటే ఇక మొక్కలకు ఇవి ఎగబాకి పెరగడానికి ఉపయోగపడతాయి. పెరగడానికి ఒక కొక్కాలు అనేటువంటిది ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా కొక్కాల సహాయంతో పెరిగేటువంటి యొక్క మొక్కలను ఏమని చెప్తారంటే స్ట్రాగర్లు అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి దీన్ని, వీటిని స్ట్రాగర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ హ్యుగోనియాలో మీరు గమనించవచ్చు. ఇక హ్యుగోనియాలో కానీ చూసినట్టయితే వీటిలో ఉన్నటువంటి యాక్సిలరీ బర్డ్స్ అనేటువంటివి ఇక్కడ చూసినట్టయితే ఇక యాక్సిలరీ బర్డ్స్ అనేటువంటిది ఇక కనుపు దగ్గర ఉన్నటువంటి ఇక యాక్సిలరీ బర్డ్స్ అనేటువంటిది చూసినట్టయితే ఇక యాక్సిలరీ బర్డ్స్ అనేటువంటిది ఏమవుతున్నాయంటే మనం ఇవి కొక్కాలుగా మార్పు చెందడం, రూపాంతరం చెందడం అనేటువంటిది గమనించవచ్చు. అదే కార్టాబొట్రిస్లో కానీ పరిశీలిస్తే కార్టాబొట్రిస్లో చూస్తే దీనికి సంబంధించినటువంటి ఇక ఏదైతే ఇక టర్మినల్ బడ్ ఉంది, ఇక టర్మినల్ బడ్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇది కొక్కెలుగా మారడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కొక్కెంగా మారి ఏమవుతుందంటే దీనికి ఇక చివరిలో ఏమవుతుందంటే ఇక పుష్ప విన్యాసాక్షం అనేటువంటిది ఇక్కడ ఏర్పరచడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా కొక్కెంగా మారుతుంది, కొక్కెంగా ఉండి దానికి చివరిలో ఏమవుతుందంటే ఇక పుష్ప విన్యాసాక్షం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది ఇక్కడ చూడొచ్చు. సికార్తా బొట్రిస్లో కానీ చూస్తే దీని యొక్క పుష్ప విన్యాస
వృంతం ఏదైతే ఉందో ఇక పుష్ప విన్యాస వృంతం అనేటువంటిది ఇక్కడ కొక్కెంగా రూపాంతరం చెందడం అనేటువంటిది గమనిస్తాము. సో ఇక పుష్పం అనేటువంటిది రాలిపోయిన తర్వాత కూడా ఏమవుతుందంటే ఈ కొక్కెం అనేటువంటిది అలాగే దీర్ఘకాలికంగా ఉండడం మనం గమనించవచ్చు. సో ఇది ఎగబాకడంలో ఇక మొక్కకు ఇది ఉపయోగపడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ నులితీగల కంటే టెండ్రిల్స్ కంటే కొక్కేలు అనేటువంటివి చాలా స్టిఫ్గా ఉండడం చేత ఏమవుతుందంటే సో ఈ మొక్కకు సంబంధించినటువంటి వెయిట్ అనేటువంటిది కూడా ఇవి విత్ స్టాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ టైప్ ఏరియల్ స్టెమ్ యొక్క టైప్ కానీ చూస్తే మాడిఫికేషన్ టైప్ చూస్తే సో వీటిని పిల్లో క్లేడ్స్ లేదా పత్రాపు కాండాలు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క పత్రాపు కాండాలు అనేటువంటిది వేటిలో గమనిస్తామంటే సో నీరు అనేటువంటిది ఎక్కడైతే లభించదో, సో ఎక్కడైతే అనావృష్టి యొక్క పరిస్థితులు ఉంటాయో, ఎడారులు యొక్క పరిస్థితులు ఉంటాయో, సో ఎడారిలో పెరిగేటువంటి మొక్కల్లో ఏమవుతుందంటే ఈ యొక్క పత్రాప కాండాలు గమనిస్తాం. సో వీటిలో ఏమవుతుందంటే వీటిలో ఒక బాష్పోత్సేకం ట్రాన్స్పిరేషన్ అనేటువంటిది తగ్గించడానికి వీలుగాను సో పత్రాల నుంచి వాటి యొక్క నీరు అనేటువంటిది కోల్పోకుండా ఏమవుతుందంటే ఇక పత్రాలన్నీ కూడా ఇక వృక్షాలు అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది. సో పత్రాలు అనేటువంటిది కోల్పోవడం వల్ల ఏమవుతుందంటే వీటిలో కిరణజన సంయోగక్రియ అనేటువంటిది నిర్వహించడానికి వీలుగా ఏమవుతుందంటే వీటిలో కాండం అనేటువంటిది ఏమవుతుందంటే ఇక్కడ కిరణజన సంయోగక్రియ నిర్వహించడానికి వీలుగా ఇది ఇక గ్రీన్ కలర్లో ఒక ఆకుపచ్చ వర్ణంలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా వీటిలో కాండం అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందంటే కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. సో ఇలాంటి కాండాలని పత్రాభ కాండాలు అని చెప్పడం జరుగుతుంది. సో వీటిలో ఏమవుతుందంటే చాలా తక్కువ సంఖ్యలో పత్ర రంధ్రాలు అనేటువంటిది ఉండడం, వీటిపైన అవభాషణ అనేటువంటిది ఉండడం వల్ల ఏమవుతుందంటే బాష్పోత్సేకం అనేటువంటిది చాలా తక్కువగా జరగడం అనేటువంటిది జరుగుతుంది. సో వీటికి ఎగ్జాంపుల్స్గా కానీ చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తే ఇక ఓపెన్సియా అనేటువంటిది చూడొచ్చు, అలాగే ఇక కోకోలోబా అనేటువంటిది కూడా మనము ఇక ఎగ్జాంపుల్గా దీనికి చెప్పొచ్చు. సో ఇక కోకోలోబా కావచ్చు, ఇక ఓపెన్షియాలో చూపించినట్టయితే ఏమవుతాయంటే ఇట్లా పత్రాలు అనేటువంటిది ఇక్కడ చూస్తే మీరు స్పైన్స్గా మారడం అనేటువంటిది ఇక ఓపెన్షియాలో గమనించవచ్చు. సో ఇక పత్రాలన్నీ కూడా ఇవి ఇక మొక్కలు అనేటువంటిది చిన్నగా ఉన్నప్పుడే రాలిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ కాండం అనేటువంటిది రూపాంతరం చెంది ఈ విధంగా బల్లపరుపుగా ఫ్లాట్గా మారి ఏమవుతుందంటే పత్రాభ కాండంగా మారుతుంది. సో వీటిలో కానీ గమనించినట్టయితే మనకు ఏమవుతుందంటే కనుపు మధ్యమాలు అనేటువంటివి అన్నీ కనిపిస్తాయి. సో వీటిలో గ్రీవపు మొగ్గలు ఏవైతే ఉన్నాయో, సో యాక్సిలరీ బర్డ్స్ ఉన్నాయో, సో యాక్సిలరీ బర్డ్లో ఉన్నటువంటి లీవ్స్ అన్నీ కూడా మాడిఫై చెంది ఏమవుతాయంటే ఈ విధంగా స్పైన్స్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. అదే ఇక కోకోలోబాలో చూస్తే పత్రాలన్నీ కూడా ఏమవుతాయంటే దీంట్లో పొలుసాకులుగా మారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో దీంట్లో స్కేలీ లీవ్స్గా మారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీని యొక్క స్టెమ్ అంతా కూడా ఒక రిబ్బన్ షేప్లో ఉండి ఏమవుతుందంటే పత్రాభకాండంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో వీటిలో కూడా మనం కనుపు మధ్యమాలు అనేటువంటిది గమనించవచ్చు. సో ఇవే కాదు, ఇక కాజురైనా కావచ్చు, సో ఇక రస్కస్ కావచ్చు. సో వీటన్నిటిలోన చూస్తే మనం ఏమిటంటే ఇక పిల్లో క్లేడ్ పత్రాభ కాండాలు అనేటువంటిది గమనిస్తాము. సో వీటితో పాటు క్లాడోడ్స్ అనేటువంటివి కూడా ఉంటాయి. సో క్లాడోడ్స్ అనేటువంటివి కూడా ఏంటంటే ఇవి కూడా కిరణజన సంయోగక్రియను నిర్వహించేటువంటి ఇక పత్రాభ కాండాలే. ఇక్కడ ఆస్పరాగస్లో మనం గమనించవచ్చు. ఇక ఆస్పరాగస్లో కానీ చూసి దీంట్లో పత్రాలన్నీ కూడా క్షీణించి ఏమవుతాయంటే ఇవన్నీ కూడా కంటకాలుగా మారిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక స్పైన్స్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే ఇక స్పైన్స్గా మారిన తర్వాత ఏమవుతాయంటే వీటిలో యాక్సిలరీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక యాక్సిలరీ బర్డ్స్ అనేటువంటివి రూపాంతరం చెంది ఏమవుతాయంటే ఇక గ్రీనిష్ కలర్లోకి మారుతాయి. ఈ విధంగా గ్రీనిష్ కలర్లోకి మారినటువంటి సో ఇవి ఏంటంటే మనం చూస్తే వీటిలో ఇక్కడ మనం కానీ గమనించినట్టయితే ఇవి ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది జరపడం జరుగుతుంది. సో ఇక లీవ్స్ అన్ని స్పైన్స్గా మారుతాయి కాబట్టి సో ఇక గ్రీవపు మొగ్గలు అనేటువంటివి అన్నీ కూడా కలిసి ఏమవుతాయంటే క్లాడోడ్స్గా వీటిలో రూపాంతరం చెందుతాయి. సో గుర్తుపెట్టుకోవాలి, యాక్సిలరీ బర్డ్స్ అన్నీ కూడా ఇవి క్లాడోడ్స్గా రూపాంతరం చెంది సో అవి ఏం చేస్తాయంటే కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది జరపడం జరుగుతుంది. సో ఇది క్లాడోడ్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఇక ఆస్పరాగస్ అనేటువంటిది. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ఈ యొక్క మాడిఫికేషన్ చూద్దాం, ఏరియల్ స్టెమ్. సో వీటిని దుంప వంటి కాండాలు, ట్యూబరస్ స్టెమ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఏమవుతుందంటే వీటిలో ఏమవుతుందంటే వీటికి కాండ భాగంలో ఇక ఆహార పదార్థాలు అనేటువంటిది నిల్వ ఉంచడం జరుగుతుంది ఇక మొక్కలు. సో ఆహార పదార్థాలు ఇక కాండ భాగంలో నిల్వ ఉంచడం వల్ల ఏమవుతాయంటే అవంతా కూడా కాండ భాగాలు ఈ విధంగా ఉబ్బి ఉండడం అనేటువంటిది మనం గమనిస్తాము. ఈ విధంగా కాండ భాగాలు అనేటువంటిది ఉబ్బి మనకు చాలా రసభరితంగా కనిపిస్తాయి. సో వీటికి ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక నూల్కోల్ అనేటువంటిది చూడొచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సకారం అఫిషనేరం చూడొచ్చు, చెరుకు చూడొచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక యుపోర్బియా అనేటువంటిది చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. సో వీటిలో ఏమవుతుంది, వీటి కాండ భాగంలో ఏమవుతుందంటే ఆహార పదార్థాలు నిల్వ
ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా వీటి యొక్క కాండాలు అనేటువంటిది రూపాంతరం చెందుతాయి. సో వీటిలో కూడా మనం చూస్తే ఇక కనుపు మధ్యమాలు అనేటువంటిది గమనించవచ్చు. సో నెక్స్ట్ స్టెమ్ మాడిఫికేషన్ వచ్చి ఇక లఘు లసనాలు, వీటినే బల్బిల్స్ అని చెప్పడం జరుగుతుంది. సో కొన్ని మొక్కల్లో లైక్ ఇక గ్లోబా బల్బిఫెరా కావచ్చు, లేకుంటే ఇక్కడ చూస్తే అగేవ్ అమెరికానా కావచ్చు. సో ఇలాంటి కొన్ని యొక్క మొక్కల్లో ఏమవుతుందంటే వీటిలో ఉన్నటువంటి ఇక ఏవైతే శాఖీయ కోరకాలు అనేటువంటి ఒక బర్డ్స్ అనేటువంటి ఉన్నాయో, ఒక వెజిటేటివ్ బర్డ్స్ అనేటువంటివి, ఇక ఫ్లోరల్ బర్డ్స్ అనేటువంటివి ఏమవుతాయంటే ఇవంతా కూడా కండెన్స్డ్ అవుతాయి. సో ఇవన్నీ కండెన్స్డ్ అయ్యి ఏమవుతాయంటే వీటిలో ఇక పోషక పదార్థాలన్నీ కూడా నిల్వ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా పోషక పదార్థాలన్నీ నిల్వ చేసుకోవడం వల్ల ఇవంతా కూడా ఏమవుతాయంటే ఇవన్నీ కూడా ఉబ్బడం అనేటువంటిది, స్వెలెన్ అవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా స్వెలెన్ అయినటువంటి ఈ యొక్క స్ట్రక్చర్స్ని ఏమంటామంటే లఘు లసనాలు అని చెప్పడం జరుగుతుంది. సో ఇవి తర్వాత ఏమవుతాయంటే ఎప్పుడైతే మెచ్యురేషన్ అవుతాయో సో ఇవి ఏమవుతాయంటే ఇక మొక్కల నుంచి సపరేట్ అయిపోతాయి. సో సపరేట్ అయిపోయినప్పుడు ఏమవుతాయంటే ఎప్పుడైతే ఇవి నేల మీద పడతాయో సో నేల మీద పడిన తర్వాత ఏమవుతాయంటే ఇవి సో ఇక బేబీ ప్లాంట్స్ అనేటువంటిది డెవలప్ చెందడం అనేటువంటిది, బేబీ ప్లాంట్స్గా డెవలప్ చెందడం అనేటువంటిది జరుగుతుంది. సో పిల్ల మొక్కలుగా అవన్నీ కూడా ఇవి డెవలప్ చెందడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా శాఖీ ప్రత్యుత్పత్తి అనేటువంటిది కూడా ఇక్కడ మనము ఇవి తోడ్పడడం అనేటువంటిది లఘు లసనాలు చూడొచ్చు. ఇక గ్లోబా బల్బిఫెరాలో కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి అగేవ్ అమెరికానాలో కావచ్చు. సో వీటిలో కానీ చూసినట్టయితే ఏమవుతుందంటే ఇక పుష్ప విన్యాసం మీద ఇక్కడ ఏదైతే ఉందో ఇక పుష్ప విన్యాసం మీద ఏమవుతున్నాయంటే ఇక లఘు లసనాలు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఇక పుష్ప పుచ్చాల మీద ఇక లఘు లసనాలు అనేటువంటివి ఏర్పడతాయి. సో పుష్ప విన్యాసం మీద ఇక పుష్ప పుచ్చాల మీద ఏమవుతున్నాయంటే ఇక లఘు లసనాలు అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అదే డయాస్కోరియా ఇక బల్బిఫెరా ఇక బల్బిల్లో కానీ చూసినట్టయితే ఇక్కడ మనం ఇది ఎక్కడ ఏర్పడుతుంది అనేటువంటిది కానీ మనం చూస్తే క్లియర్గా సో ఇవి పత్రంకి సంబంధించినటువంటి ఇక గ్రీవంలో ఇది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా పత్రానికి సంబంధించిన గ్రీవంలో కొన్నిట్లో ఇక లఘు లసనాలు అనేటువంటిది ఏర్పడితే కొన్నిట్లో ఇక సో మరికొన్నిట్లో కానీ చూసినట్టయితే వాటికి పుష్ప విన్యాసానికి సంబంధించినటువంటి పుష్పపుచ్చాల వద్ద లఘు లసనాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సో ఇవి ఈ యొక్క ఏరియల్ స్టెమ్కి సంబంధించినటువంటి మాడిఫికేషన్స్ అనేటువంటివి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. సో ఇందులో ఇక 6 టైప్స్ ఆఫ్ యొక్క ఏరియల్ స్టెమ్స్ యొక్క మాడిఫికేషన్స్ గురించి డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో ఒక రూట్కి సంబంధించినటువంటి మాడిఫికేషన్స్, సో వేరుకు సంబంధించినటువంటి రూపాంతరాల గురించి డిస్కస్ చేస్తాం.